ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం లక్నోలోని యకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 19వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఈ పోరు ఆరంభం నుండి ముగింపు వరకు గుజరాత్ టైటాన్స్ పూర్తి ఆధిపత్యంతో సాగగా, లక్నో జట్టు మాత్రం అన్ని విభాగాల్లో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన లక్నో బ్యాటర్లు కనీసం పోరాట పటిమను కూడా కనబరచలేకపోయారు. ఆ జట్టు ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మ్యాచ్ గెలవాలనే కసి కంటే కేవలం మొక్కుబడిగా ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. లక్నో జట్టులో ఎడెన్ మార్కరం చేసిన 30 పరుగులే అత్యధిక స్కోరు అంటే వారి బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మార్కరం మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగుల మైలురాయిని దాటలేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలహీనతను ఎండగట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ 19 పరుగులు, రిషబ్ పంత్ 18, అబ్దుల్ సమద్ 18 మరియు గత మ్యాచ్ హీరో ముకుల్ చౌదరి కూడా 18 పరుగులకే పరిమితం కావడంతో లక్నో ఆశించిన స్కోరును సాధించలేకపోయింది. ఆయుష్ బదోని కూడా కేవలం 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్తో లక్నో పతనాన్ని శాసించాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి అత్యుత్తమ ఎకానమీని నమోదు చేశాడు. అశోక్ వర్మ కూడా 2 వికెట్లతో మెరిశారు. గుజరాత్ బౌలర్లు పిచ్ పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఏకంగా 27 షార్ట్ పిచ్ బంతులు విసిరి 5 వికెట్లు సాధించడం వారి వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. రషీద్ ఖాన్ వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. 165 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే ఓపెనర్ సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. సుదర్శన్ కేవలం 15 పరుగులకే దిగ్వేజ్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్ మరియు జోస్ బట్లర్ లక్నో బౌలర్లతో ఆడుకున్నారు. వీరిద్దరూ క్లాస్ మరియు మాస్ బ్యాటింగ్తో లక్నో బౌలింగ్ అటాక్ను పూర్తిగా పాతాళానికి తొక్కేశారు. దాదాపు 150 స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యాన్ని కరిగించేశారు. శుభమన్ గిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 56 పరుగులు చేసి జట్టు స్కోరు 129 పరుగుల వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు జోస్ బట్లర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ 37 బంతుల్లో 11 ఫోర్లతో 60 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో బట్లర్ టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించడమే కాకుండా తన కెరీర్లో ఒక 100వ టీ20 హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు. గిల్ మరియు బట్లర్ కలిసి 3వ వికెట్కు 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మ్యాచ్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాహుల్ తివాటియా కూడా 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకగా, వరుస వైఫల్యాలతో లక్నో సూపర్ జెయింట్స్ 6వ స్థానానికి పడిపోయింది. లక్నో పేసర్లు పిచ్ను అర్థం చేసుకోవడంలో మరియు షార్ట్ బంతుల వ్యూహాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమవ్వడం వారి ఓటమికి ప్రధాన కారణమైంది. బ్యాటింగ్, బౌలింగ్ మరియు వ్యూహాల పరంగా గుజరాత్ ఒక పరిపూర్ణమైన ఆల్రౌండ్ షోని ప్రదర్శించి ఈ సీజన్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.